गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय। పరమ భాగవతోత్తముడైన చిత్రకేతు అతని యొక్క కుమారుడు కాలమయ్యాడు అని తెలుసుకొని ఇద్దరు మహర్షులు వచ్చినారు. ఏమిటంటే అది అంగిరసుడు నారదుడు అంటూ బ్రహ్మ ఋషులు అన్నారు, బ్రహ్మనిష్ఠులు శుకదేవులు అన్నారు. కానీ వారు వాళ్ళ యొక్క స్వస్వరూపంలో రాలేదు, ఇంకో వేషంలో మారు వేషంలో వచ్చినారు. వాళ్ళు ఎవరని చిత్రకేతుకు తెలియదు. వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరో మహాత్ములని తెలిసింది. వాళ్ళని చూసి వీళ్ళు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చినారు అని తెలియకుండా చిత్రకేతు వాళ్ళనే చూస్తూ ఉండేటప్పుడు అక్కడ దాంట్లో ఒక మహర్షి, ఆయనే అంగిరస మహర్షి, ఆయన మాట్లాడేదానికి ప్రారంభించారు. నాయనా, ఇప్పుడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నావు? నీ పుత్రుడు కాలమయ్యాడు అంటూ పుత్రశోకంతో నువ్వు ఏడుస్తున్నావా? ఇతను ఏ జన్మలో నీకు పుత్రుడు? దీనికి ముందు ఉండే జన్మలో ఇతను నీకు పుట్టాడా, లేకపోతే వచ్చే జన్మలో నీకు పుట్టబోతాడా? ఇప్పుడేదో వచ్చినోడు కొన్ని రోజులు నీతో ఉండి వెళ్ళిపోయాడు అంతే. ఇది భగవంతుని యొక్క సంకల్పంతో, కర్మాధీనంతో, కాలాధీనంతో జరిగే విషయములు. అందుచేత ముందు లేడు ఇతను, భవిష్యత్తులోనూ లేడు ఇతను, ఇప్పుడు కూడా ఉండి వెళ్ళిపోయాడు. ఇలాగా అసత్యమైన ఈ శరీరం కోసం ఎందుకు ఏడుస్తున్నావు? త్రికాల సత్యంగా ఉండే భగవంతుడే శాశ్వతుడు అంటూ చెప్పి పైన దండిగా విషయములు, ఈ తత్వముల గురించి, జ్ఞానము గురించి మాట్లాడారు అంగీరసులు. సాధారణంగా ఇప్పుడు నది అనేది ప్రవాహంగా వస్తుంది. ఆ నది ప్రవాహంగా వస్తుంది, కానీ ఎప్పుడు ఆ నది అనేది ఉందా? ఆ నది కింద ఉండే ఆ మట్టి ఎప్పుడూ ఉంటుంది. కానీ పైన ఉండే నది నీరు మాత్రం అప్పుడప్పుడు ఆ కాలంలో వస్తూ వెళ్తూ ఉంటుంది. అలాగనే ఈ కాలం అనేది ఎప్పుడూ ఉంటూ ఉంటుంది. ఆ కాలం పైన నది సంచారంలాగానే ఈ జీవుని యొక్క సంచారం, అది అప్పుడప్పుడు అలా వెళ్తూ వస్తూ ఉంటుంది. అంతేకాని ఇది వచ్చినందువల్ల దానికి సంతోషపడడం, ఇది వెళ్ళినందువల్ల దుఃఖపడడం అనేది మనం పెట్టుకోకూడదు అని ఈ విషయాలంతా చెప్పి, ఈ ప్రపంచంలో ఈ బీజం అనేది ఉంది కదా, ఆ బీజం అనేది భూమిలో వేసినామంటే అన్ని బీజములు వచ్చి వేసిన బీజాలన్నీ బయటకు వచ్చి మనకు ఫలితాన్ని ఇవ్వదు. కొన్ని బీజములు లోపల నశించిపోతుంది. అలాగనే పుట్టిన వాళ్ళందరికీ పుత్రభాగ్యం కలుగుతుందని నిశ్చయం కాదు. అలాగ పుట్టిన వాళ్ళందరికీ ఆ పుత్రుడు చివరి వరకు ఉంటాడని నిశ్చయం కాదు. ఏది నిశ్చయంగా లేకుండే ప్రపంచం అయినా ఇది భగవత్ సృష్టి కర్మాధీనంగా అన్నీ జరుగుతుంది. అందుచేత ఎప్పుడు శాశ్వతంగా ఉండే భగవంతుణ్ణే మనం స్మరించాలి, ఆ పరబ్రహ్మాన్నే స్మరించాలి అంటూ తన యొక్క ఉపదేశాన్ని ఇలా చెప్పేదానికి ప్రారంభించారు అంగీరస మహర్షి. ఈ ప్రపంచంలో జీవం ఎలా సృష్టి అవుతుందంటే ఒక తల్లిదండ్రుల వల్ల అవుతుంది. ఆ తల్లిదండ్రుల వల్ల జీవం అనేది సృష్టి అవుతుంది, మళ్ళీ మరుస్తుంది, మళ్ళీ సృష్టి అవుతుంది, ఇలా జరుగుతూ ఉంది. అలాగనే ఒక బీజం భూమిలో వేసినామంటే ఆ భూమి ద్వారా ఆ బీజం ఇంకా కొన్ని పదార్థాలు పెట్టుకొని అది ఒక చెట్టుగా బయటకు వస్తుంది, చిన్న మొక్కగా. ఇలాగనే కదా ఈ ప్రపంచంలో ఇది జరుగుతుంది. ఇప్పుడు ఏమిటంటే ఈ చెట్టు, ఆ వేసే బీజం ఏది శాశ్వతం కాదు, కానీ లోపల వేస్తే బయటికి వస్తుంది అనే ఒక విషయం ఉందే. ఏ ఒక్క ఆధారంతో ఈ ప్రపంచం అనేది జరుగుతుందో, ఈ జననమన ప్రవాహం అనేది ఏ ఆధారంతో జరుగుతుందో, ఏ ప్రభువునొక్క ఆజ్ఞ వల్ల, ఏ ప్రభువునొక్క శక్తి వల్ల జరుగుతుందో అదే శాశ్వతమైనా, అదే భగవంతుని యొక్క శక్తి. అందుచేత ఇప్పుడు మధ్యలో వచ్చే పదార్థాలన్నిటిపైన మనం ఆశ పెట్టకూడదు. ఇది శాశ్వతం కాదు అని తెలుసుకోవాలి. మాయలో మునిగిపోయి మనం దీనిపైన ఆశ పెడుతున్నాము. అంతేకాకుండా భగవంతుని యొక్క సృష్టిలో రెండు విషయాలు, ఒకటి సామాన్యమైనది, ఒక విశేషమైనది. సామాన్యమైనది ఏమిటంటే ఈ శరీరానికి సంబంధించిన విషయాలన్నీ. విశేషం ఏమిటంటే ఈ ఆత్మ ఎప్పుడు దేనికి సంబంధం లేకుండా ఎప్పుడు తనిగానే ఉంటుంది. అది తనిగా ఉండేటప్పుడు ఎప్పుడు నిర్మలంగా, పరమ పవిత్రంగా, పైన ఉండే పరబ్రహ్మంలాగా ఉండే ఆత్మ విశేషకం కోసం ఈ శరీరంతో వచ్చేటప్పుడు, శరీరంతో కలిసినప్పుడే మనస్సుతో పాటు లేకుండా లేనిపోని ఈ సుఖ దుఃఖములను తెచ్చుకొని ఉంటుంది. ఎప్పుడూ ఈ ఆత్మకు దీనికి సంబంధం లేదు. కానీ ఈ విశేషకం కోసం వచ్చినందువల్ల ఈ సుఖ దుఃఖం స్వీకరించి ఉంది. అందుచేత ఆత్మ ఎప్పుడు తనిగానే ఉంటుంది. అలాగ మనం చూడాలి. వివేక వైరాగ్యంతో ఆ ఆత్మను పరమాత్మతో వెళ్ళి కలపాలి అంటూ పెద్ద పెద్ద విషయములు ఈ సమయంలో ఆ చిత్రకేతుకి ఆంగిరసులు ఉపదేశించారు.
ఇలాగా పెద్ద పెద్ద విషయాలని విన్న తర్వాత పుత్రశోకంతో కష్టపడుతూ ఉండే ఆ చిత్రకేతుకి మనసు సమాధానమై భగవంతుడు మహాత్ముల యొక్క వాక్కు మనసు సమాధానం వెంటనే వాళ్ళిద్దరు చరణారవిందంలో పడి, ఈ సమయంలో ఇలాంటి గొప్ప ఉపదేశములు చేస్తున్నారే మీరెవరు అంటూ వాళ్ళను చూసి ఆ చిత్రకేతు ప్రార్థించాడంట. ప్రార్థించిన తర్వాత, మీరు చెప్పిన విషయాలన్నీ నా మనసు లోపలికి వచ్చి ఇప్పుడు నేను పుత్రశోకంతో బాధపడేదే నాకు తెలియకుండా అయిపోయింది. నేను అజ్ఞానిగా ఉంటూ ఇప్పుడు జ్ఞానిలాగా అయిపోయింది నా మనసు. శోకం నుంచి బయటకు వచ్చింది. గొప్ప మహాత్ములైన మీరెవరు అంటూ ప్రార్థించి, మీరొచ్చి సనత్కుమారుల, లేకపోతే వశిష్ఠుల, లేకపోతే వ్యాసుల, లేకపోతే యాజ్ఞవల్కుల, లేకపోతే అంగీరస, లేకపోతే దేవలుడు అనే ఒక ఋషి ఉన్నారే ఎవరు మీరు చెప్పండి, మీరిద్దరు ఎవరు నాకు చెప్పాలి. మీలాంటి మహాత్ములు ఈ సమయంలో వచ్చి నాకు అనుగ్రహం చేసేదానికి వచ్చారే. నేను ఇలాగే పుత్రశోకంతో నా ప్రారంధవశాత్తు ఇలా చెడిపోయి ఉండేవాడిని. మీరు చెప్పిన విషయాలని నా మనస్సులో వెళ్ళి ఇలా నాకు సమాధానమైంది, మీరెవ్వరని నాకు చెప్పాలి అని ఇలాగా ధారధారగా కన్నీరు కారుస్తూ ప్రార్థించిన వెంటనే దాంట్లో ఒక మహర్షి మాట్లాడేదానికి ప్రారంభించారు. ఆయన ఎవరంటే ఆయన అంగిరసు. ఇప్పుడే తన యొక్క నిజమైన రూపాన్ని తీసుకొచ్చి పైన అంగిరసులు మాట్లాడారు. నాయనా, ముందు నీకు పుత్రభాగ్యం ప్రసాదించినానే అది అంగిరసు నేనే అంటూ చెప్పినారు. వెంటనే ఆయన నమస్కారం చేశాడు చిత్రకేతు. అప్పుడు నేను వచ్చినాను, నువ్వు వచ్చి ప్రకృతిగానే, నువ్వు వచ్చి సాధారణంగానే ప్రకృతిగానే వచ్చి నువ్వు వచ్చి విష్ణు భక్తుడిగా ఉన్నావు. నీకు నేను ఈ గొప్ప తత్వం మహాతత్వం ఉపదేశించడానికే వచ్చినాను, నువ్వు భక్తుడిగా ఉన్నావని. కానీ ఆ సమయంలో నీకొక కలంకం ఉండేది నీ మనసులో. ఏమిటంటే పుత్రుడు లేడు అనే ఒక శోకంతో ఉన్నావు కాబట్టి ఆ సమయంలో వచ్చి నేను నీకు ఇలా ఉపదేశం అంతా చేస్తానంటే అది నీకు ఆ సమయంలో మనసుకు ఎక్కదు. అందుకోసం నేను అప్పుడు వదిలేసినాను. ఆ సమయంలో నీకు కావాల్సిందేమి? పుత్రభాగ్యం. అందుకోసం పుత్రభాగ్యాన్ని ఇచ్చాను. ఇచ్చేటప్పుడే నీ దగ్గర అన్నాను, ఈ పుత్రుడి వల్ల నీకు వచ్చి మంచిదే జరుగుతుంది, చెడు జరుగుతుంది అని చెప్పినాను. నువ్వు సాధారణంగా అందరిలాగానే జరుగుతుంది, అందరిలాగా ఉంటాడని అనుకున్నావు, కానీ ఇలా జరుగుతుంది నీకు తెలీదు, ఇలా అవుతుందని నాకు తెలుసు. ఎందుకంటే ఈ పుత్రశోకం వల్లనే నీకు పెద్ద పెద్ద విషయాలు దొక్కబోతుంది, నువ్వు భగవత్ ప్రాప్తి దాకా వెళ్ళబోతావు. అందుచేతనే నీకు పుత్రుడిని ప్రసాదించాను అంటూ అప్పుడు చెప్పి, ఇప్పుడు పుత్రుడు మరించాడని తెలుసుకొని నీకు ఉపదేశం చేసేదానికి ఇక్కడికి వచ్చాను అంటూ ఆ చిత్రకేతుని సమాధానం చేశారంట అంగీరసులు. పైన అంగీరస మహర్షి ఆ చిత్రకేతును చూసి, నాయనా, ఇప్పుడు ఎంత చక్కగా నీకు భార్యలున్నారు, ఎంత చక్కని రాజ్యం, ఎంత చక్కని మంత్రులు, నీ మాట వినే జనులు, ఐశ్వర్యం, సంపద ఇవన్నీ ఉంది కదా, చక్కగా పుత్రుడు కూడా పుట్టాడు అంటూ నువ్వు సంతోషంగా ఉంటున్నావు కదా. ఈ సంతోషం ఏది శాశ్వతం కాదు అని ఇప్పుడు తెలిసిపోయింది. ఇలాగనే ఈ ప్రపంచంలో ఉండే అన్ని విషయములు ఒక్కటి నిన్ను వదిలి వెళ్ళిపోతుంది, లేకపోతే నువ్వు దాన్ని వదిలి వెళ్ళాలి. ఏదైనా ఒకటి జరుగుతుంది, అన్నీ ఏది కూడా శాశ్వతం కాదు నాయనా. అందుచేత ఇది నీకు అప్పుడే చెప్పాలనుకున్నాను, అప్పుడు నువ్వు వినేదానికి సిద్ధంగా లేవు కాదు, ఇప్పుడు అంటున్నాను. తర్వాత ఈ పుత్రుడు మరణించాడు అనే దానివల్ల వచ్చే దుఃఖం, తర్వాత పుట్టాడు అని వచ్చే సుఖం, ఇవన్నీ వచ్చి ఈ శరీరానికే. సుఖం దుఃఖం ఏది ఆత్మకు లేదు. ఆత్మ ఎప్పుడు తనీగా అది ఎప్పుడుగానే ఉంటుంది. అదేమిటంటే ఈ మనస్సుతో కలిసి పుణ్యకర్మముల వల్ల ఈ ఆత్మ ఇలా చేరుకొని కష్టపడుతుంది. కానీ ఈ ఆత్మకు ఈ సుఖము దుఃఖము అనేది లేదు. అలాగ మనం తెలుసుకొని వివేక వైరాగ్యంతో ఇది మనది కాదు, ఇది మనము కాము, ఇది మనది కాదు అనే విషయంతో అహంకార మమకారములన్నీ వదిలిపెట్టాలి. అలా వదిలిపెట్టి జీవించినామంటే ఈ సుఖదుఖములు మన దగ్గర రాదు. ఈ ప్రపంచంలో 3 విధమైన తాపములు ఉన్నాయి కదా, ఆధ్యాత్మిక, ఆదిదేవిక, ఆదిభౌతిక అంటూ. ఈ 3 తాపములు అన్నీ ఈ శరీరానికే. దానికి పైన అందరూ చెప్పేలాగా చివరిగా ఈయన కూడా ఏమంటున్నాడంటే ఈ మనస్సు దగ్గర తీసుకొచ్చారు ప్రభువులు. ఏమిటంటే అన్నిటికీ కారణం మనస్సు. ఈ మనస్సు ఉన్నందువల్లనే అన్నీ జరుగుతుంది. ఇది పవర్ హౌస్ లాగా ఉంది. అందుచేత ఈ మనస్సుని పెట్టుకొని మనం దేనైనా సాధించగలము అంటూ మహాత్ములు అంటున్నారు. ఆ మనస్సుతో మనము ఇటుపక్క తిప్పినామంటే మనకు నరకము, తర్వాత విషయ సుఖం ఇవి. తర్వాత ఇటుపక్క తిప్పినామంటే వైకుంఠము, భగవద్ధ్యానము, మంచి పనులు. ఇలాగ ఎటుపక్క వెళ్ళాలి అనేది నువ్వే నిశ్చయించాలి అంటూ కపిలవాసుదేవులు అన్నారు కదా. అలాగనే ఈయన కూడా ఈ మనసు స్వస్థేన మనసా అంటూ ఈ మనసేనైనా అన్నిటికీ కారణము. ఈ మనస్సుతో కానీ నువ్వు ఆ మనస్సు ఒక అస్త్రంలాగా
ఈ మనస్సు ఎంత పవర్ఫుల్ అంటే ఈ ప్రపంచంలో ఉండే పెద్ద పెద్ద బాంబులన్నీ ఉన్నాయి, వాటన్నింటికంటే పెద్ద అస్త్రం అంట ఈ మనస్సు. ఈ మనస్సుతో మనం దేనైనా సాధించగలం. అలాగ గొప్ప మనస్సు ఇది. ఈ మనస్సుతో దేనైనా సాధించగలం. అందుచేత ఈ మనస్సుని వివేక వైరాగ్యంతో అభ్యాసంతో మనము కానీ ఈ మనస్సును ఇలా తయారు చేసినామంటే భగవంతుని యొక్క చరణారవిందం వెళ్ళి చేరుకోవచ్చు. అందుచేత ఇప్పుడు పుత్రుడు పుట్టాడు, పుత్రుడు మరణించాడు అంటూ ఈ సుఖం దుఃఖం ఏది నీకు సంబంధం లేదు. భగవంతుని యొక్క చరణారవిందాన్ని వెళ్ళి చేరుకోవాలి అనేదే ఒక మన యొక్క నిత్యమైన శాశ్వతమైన లక్ష్యం అంటూ ఇలాంటి గొప్ప విషయములు చెప్పిన వెంటనే ఆ చిత్రకేతు యొక్క మనస్సు ముందు దాకా కొంచెం కొంచెం సంశయం ఉనిందంట, తాపం మాత్రమే పోయింది. ఇప్పుడు ఏమిటంటే మనసు కొంచెం కొంచెంగా ఈ ప్రపంచంలో నుంచి బయటకు వచ్చేదానికి ప్రారంభించిందంట. సాష్టాంగంగా ఆ యొక్క చరణారవిందంలో నమస్కరించి ఆ అంగిరసే నాకు అనుగ్రహం చేసేదానికి వచ్చారా అంటూ ఆయన దగ్గర మాట్లాడారు చిత్రకేతు. తర్వాత ఈ అంగిరస ఉపదేశం అయిన తర్వాత పక్కన ఉన్న నారదులు ఇప్పుడు ఉపదేశం చేసేదానికి ప్రారంభించారు. నాయనా, నేను అంగిరసే ఇక్కడికి వచ్చినాము, నువ్వు ప్రకృతిగానే నువ్వు వచ్చి విష్ణు భక్తుడే కాబట్టి నువ్వు దిగులు పడద్దు. నీకు మహాతత్వాన్ని అంగిరస ఉపదేశించారు, నీకు ఒక చక్కని మంత్రాన్ని ఉపదేశం చేస్తాను. ఆ మంత్రాన్ని నువ్వు 7 రోజులు వదలకుండా నువ్వు వచ్చి నిశ్చింతగా భగవద్ ధ్యానంతో దాన్ని జపించినామంటే నీకు భగవత్ కృప అనేది వస్తుంది అంటూ భగవత్ సంకల్పం ఇది. అందుచేత భగవంతుడు తన భక్తుల్ని ఒక్కరోజు వదలడు. నువ్వు భగవంతుణ్ణి ఇలా దృఢంగా నీ మనస్సును ఏకాగ్ర చిత్తతో నేను చెప్పే మంత్రాన్ని 7 రోజులు వదలకుండా నువ్వు చదివినావంటే, నువ్వు ధ్యానం చేసినావంటే భగవంతుడు నీకు అనుగ్రహిస్తాడు అంటూ భక్తాభిమాని అంటూ నారదులు తన యొక్క ఉపదేశాన్ని ఇప్పుడు ముగించారు. పైన ఇంకా కూడా కొన్ని ఉపదేశములు వచ్చే అధ్యాయంలో ఉంది. అది అయిన తర్వాతనే చిత్రకేతు తపస్సుకి వెళ్ళబోతాడు. ఆ ఉపదేశములన్నీ వచ్చే అధ్యాయంలో చూస్తాము. ఇలాగ మంత్రోపదేశం చేస్తాను అంటూ నారదులు ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు. పైన అందరం కలిసి అధ్యాయాన్ని పారాయణం చేస్తాం. అథ పంచదశోऽధ్యాయः శ్రీశుకోవాచ ఊచతుః మృతకోపాంతే పతితం మృతకోపమం శోకాభిభూతం రాజానం బోధయంతో సుదుక్తిభిః కోయం స్యాత్ తవ రాజేంద్ర భవాన్ యమనుశోచతి త్వం చాస్య కథమసృష్టౌ పురేదానీమతః పరం యథా ప్రయాంతి సంయాంతి స్నోతో వేగేన వాలుకాః సంయుజ్యంతే వియుజ్యంతే తథా కాలేన దేహినః యథా ధానాసు వై ధానాః భవంతి న భవంతి చ ఏవం భూతేషు భూతాని చోదితానీశ మాయయా వయం చ త్వం చ ఏ చేమే తుల్యకాలాశ్చరాచరాః జన్మ మృత్యోః యథా పశ్చాత్ ప్రాంగ్నైవం అధునాపి భోః భూతైః భూతాని భూతేశః సృజత్యవతిహంత్యజః ఆత్మసృష్టైః అస్వతంత్రైః అనపేక్షోపి బాలవత్ దేహేన దేహినో రాజన్ దేహాద్దేహోభిజాయతే బీజాదేవ యథా బీజం దేహ్యర్థైవ శాశ్వతః దేహదేహి విభాగోయం అవివేకకృతః పురా జాతిం వ్యక్తి విభాగోయం యథా వస్తుని కల్పితః
श्रीशुक उवाच एवमाश्वासितो राजा चित्रकेतुः द्विजोक्तिभिः प्रमृज्य पाणिना वक्त्रम् आधिम्लानमभाषत। राजोवाच कौवां ज्ञानसम्पन्नौ महिष्ठौ च महीयसाम् अवधूतेन वेषेण गूढामिह समागतौ चरन्ति ह्यवनौ कामं ब्रह्मणा भगवत्प्रियाः मादृशां ग्राम्यबुद्धीनां बोधयोन्मत्तलिङ्गिनः कुमारः नारदहारुभुः अंगिरा देवलोसितः अपान्तरतमो व्यासः मार्कण्डेयोऽथ गौतमः वसिष्ठो भगवान् रामः कपिलो बादरायणिः दुर्वासा याज्ञवल्क्यश्च जातुकर्ण्यस्तथा आरुणिः रोमशः च्यवनो दत्तः आसुरिः स पतञ्जलिः ऋषिर्वेदशिरा बोध्यः मुनिः पञ्चशिरास्तथा हिरण्यनाभः कौसल्यः श्रुतदेवरतध्वजः एते परे च सिद्धेशाः चरन्ति ज्ञानहेतवः तस्माद्युवां ग्राम्यपशोः मम मूढधियः प्रभु अन्धे तमसि मग्नस्य ज्ञानदीप उदीर्यताम्। अंगिरा उवाच अहं ते पुत्रकामस्य पुत्रदोऽस्मि अंगिरा नृपा एष ब्रह्मसुतः साक्षात् नारदो भगवान् ऋषिः इत्थं त्वां पुत्रशोकेन मग्नं तमसि दुस्तरे अतदर्हमनुस्मृत्य महापुरुषगोचरम् अनुग्रहाय भवतः प्राप्तावामिह प्रभो ब्रह्मण्यो भगवद्भक्तः नावसीदितुमर्हति तदैव ते परं ज्ञानं ददामि गृहमागतः ज्ञात्वा अन्याभिनिवेशं ते पुत्रमेव ददावहम् अधुना पुत्रिणां तापः भवतैवानुभूयते एवं दारा गृहारायः विविधैश्वर्यसम्पदः शब्दादयश्च विशालाः चलाराज्यविभूतयः महीराज्यं बलं कोशः भृत्यामात्याः सुहृज्जनाः सर्वेऽपि शूरसेने मे शोकमोहभयार्तिदाः गन्धर्वनगरप्रख्याः स्वप्नमायामनोरथाः दृश्यमाना विनार्थेन न दृश्यन्ते मनोभवाः कर्मभिः ध्यायतो नाना कर्माणि मनसो अभवन् अयं हि देहिनो देहः
द्रव्यज्ञानक्रियात्मकः देहिनो विविधक्लेश संतापकृत् उदाहृतः तस्मात् स्वस्थेन मनसा विमृश्य गतिमात्मनः द्वैते ध्रुवार्थविश्रम्भं त्यजोपशममाविश। नारदोवाच एतां मन्त्रोपनिषदं प्रतीच्छ प्रयतो मम यां धारयन् सप्तरात्रात् द्रष्टा संकर्षणं प्रभुम् यत्पादमूलमुपसृत्य नरेन्द्रपूर्वे शर्वादयो भ्रममिमं द्वितयं विसृज्य सद्यस्तदीयमतुलान् अधिकं महित्वं प्रापुर्भवानपि परं न चिरादुपैति। श्रीहरये नमः। श्रीहरये नमः। इति श्रीमद्भागवते महापुराणे षष्ठस्कन्धे पञ्चदशोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।